టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికి తెలిసిందే, తెలంగాణలో త్వరలో గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి ఎన్ని వేల పోస్టులతో అనేది మనకు త్వరలో తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ లో నిర్ణయిస్తుంది. మరి గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి చాలా మందికి అసలు టీజీటీ పీజీటీ రాయాలంటే క్వాలిఫికేషన్స్ ఏంది, సిలబస్లు ఎలా ఉంటాయి అనేది చాలా మంది అడుగుతున్నారు. గురుకుల టీచర్కి సంబంధించి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్, మీరు ఏ గురుకుల స్కూల్కి వెళ్ళినా కూడా రామయ్య కంప్యూటర్ కోచింగ్ స్టూడెంట్స్టే ఒక 10 మందిలో 6-7 రామయ్య సమ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళు సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ముందుగా వాళ్ళ సిలబస్ ని ఎలా ప్రిపేర్ కావాలి అనేది నేర్చుకున్నారు. మీరు కూడా అదే విధంగా నేర్చుకోండి. ఇప్పుడు తెలంగాణ గురుకుల టీచర్కి సంబంధించి గురుకుల టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏందయ్యా అంటే డిగ్రీ ఉండాలి, బిఈడి ఉండాలి, ఈవెన్ టెట్ 2 కూడా క్వాలిఫై కావాలి. తెలంగాణ టీజీటీకి సంబంధించి టెట్ 2 క్వాలిఫై కావాలి. పీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటంటే పీజీ ప్లస్ బిఈడి ఉండాలి, టెట్ అవసరం లేదు. తెలంగాణ గురుకుల టీజీటీకి మాత్రం టెట్ 2 క్వాలిఫై ఉండాలి. పీజీటీకి మాత్రం పీజీ ప్లస్ బిఈడి ఉంటే సరిపోద్ది. గురుకుల టీచర్కి సంబంధించి పీజీటీకి పీజీ ప్లస్ బిఈడి, నో నీడ్ టెట్. టీజీటీకి మాత్రం టెట్ 2 క్వాలిఫై కావాలి. మరి టీజీటీలో పీజీటీలో క్వాలిఫికేషన్స్ డిఫరెంట్, బట్ సిలబస్ మాత్రం సేమ్. స్టాండర్డ్ పేపర్ డిఫరెంట్ గా రావచ్చు. పీజీటీకి టఫ్, టీజీటీకి ఒకసారి టఫ్ వచ్చింది, ఒకసారి ఈజీగా వచ్చింది. పీజీటీకి కూడా ఒకసారి ఈజీగా వచ్చింది, ఒకసారి టఫ్ వచ్చింది, బట్ సిలబస్ మాత్రం సేమ్. మరి టీజీటీ పీజీటీ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. టీజీటీకి ఏమో టెట్ 2 క్వాలిఫై కావాలి, పీజీటీకి ఏమో పీజీ ప్లస్ బిఈడి ఉంటే సరిపోతుంది. మరి ఈ రెండింటికి సేమ్ సిలబస్ అంటున్నారు. మరి ఎన్ని పేపర్లు ఉంటాయి, ఏం సిలబస్ ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. సో టీజీటీకి అయినా పీజీటీకి అయినా పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 పెడగాజీ ఉంటుంది, పేపర్ 3 కంటెంట్ ఉంటుంది. టీజీటీ అయినా పీజీటీ అయినా 300 మార్క్స్ ఆల్రెడీ 300 మార్క్స్ అనేది తెలుసు మీకు. పీజీటీ అయినా 300 మార్క్సే అండ్ టీజీటీ అయినా 300 మార్క్సే. మరి 300 మార్క్స్ లో 3 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్ 100 మార్క్స్. మరి పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ అంటే మన భాషలో మెథడాలజీ, పేపర్ 3 కంటెంట్ అంటే స్కూల్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది ఈ సిలబస్. స్కూల్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ లో ఏముంటది? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ కల్చర్, ఎకానమీ, పాలిటీ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్, జనరల్ ఇంగ్లీష్. సో మనకు టీజీపీఎస్సికి సంబంధించి ఏదైతే జనరల్ స్టడీస్ ఉంటుందో దాదాపు మొత్తం జనరల్ స్టడీస్ సేమే. ఎక్స్ట్రా గురుకుల జనరల్ స్టడీస్ లో టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్స్ట్రా ఉంటది. అది 100 మార్కులకు. ఆ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసుకోవచ్చు, గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 3 ఫస్ట్ పేపర్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 4 పేపర్ 1 రాసుకోవచ్చు. ఈవెన్ విఆర్ఓ, విఆర్ఈ, గ్రామ పరిపాలనా అధికారులు, ఎనీ టీజీపీఎస్సి సంబంధించిన ఎగ్జామ్ లో పేపర్ 1 జిఎస్ ఉంటది. ఈ గురుకుల స్టడీస్ లో కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటది. గురుకులకు సంబంధించి పేపర్ 1 లో టీజీటీలో గానీ పీజీటీలో గానీ ఎక్స్ట్రా ఏముంటది అంటే జనరల్ స్టడీస్ లో టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్. నువ్వు గురుకుల టీచర్ కాబట్టి అది ఒకటి ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఉంటది. ఇక పెడగాజీ అని ఉంటది పేపర్ 2, ఇది కూడా 100 మార్కులకు ఉంటది. ఈ 100 మార్కులకు 100 క్వశ్చన్లు వస్తాయి. ఏ పేపర్ అయినా కూడా స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. పేపర్ 2 కి సంబంధించి కానీ పేపర్ 3 కంటెంట్ కి సంబంధించి కానీ ఇంగ్లీష్ అయిన పేపర్ వస్తుంది. బట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ మాత్రం బైలింగ్వల్ లో ఉంటది, తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉంటది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉంటది. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్, బట్ నెగిటివ్ మార్కింగ్ ఇస్ దేర్. ఏ పేపర్ అయినా కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటది గురుకుల టీచర్స్ లో, టీజీటీలో కానీ పీజీటీలో కానీ. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 అంటే 1/4 కట్ అవుతుంది. అంటే 4 క్వశ్చన్ రాంగ్ చేస్తే నువ్వు 1 మార్క్ కోల్పోతావు. 4 క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 మార్కులు వస్తాయి, బట్ 4 క్వశ్చన్ రాంగ్ అయితే మాత్రం 1 మార్క్ కోల్పోతావు. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 1/4 కట్ అవుతుంది.
ఇది టీజీటీకి సంబంధించిన పీజీటీకి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ జనరల్ స్టడీస్ పేపర్ బైలింగ్వల్. బట్ పెడగాజీ అనేది స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం. అంటే పెడగాజీ అంటే ఇప్పుడు సపోజ్ టీజీటీ మ్యాథ్స్ అయినా పీజీటీ మ్యాథ్స్ అయినా జనరల్ స్టడీస్ అనేది ఉంటది అండ్ మ్యాథ్స్ మెథడ్ మ్యాథ్స్ కంటెంట్. సపోజ్ టీజీటీ అయినా పీజీటీ అయినా బయోసైన్స్ ఉందనుకోండి, సో బయోసైన్స్ వాళ్ళకు జనరల్ స్టడీ అన్ని సబ్జెక్ట్ వాళ్ళకి జనరల్ స్టడీస్ కామన్ ఉంటది. ఇది పెడగాజీ అంటే బయోసైన్స్ మెథడ్, ఇది బయోసైన్స్ కంటెంట్ అంటే బోటనీ అండ్ జువాలజీ కంటెంట్. స్కూల్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటది. ఏ సబ్జెక్ట్ అయినా అంతే, అన్ని సబ్జెక్టు వాళ్ళకు టీజీటీ మ్యాథ్స్ అయినా టీజీటీ బయోసైన్స్ అయినా ఫిజికల్ సైన్స్ అయినా సోషల్ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా జనరల్ స్టడీస్ అనేది పేపర్ 1 అందరికి కామనే. ఈ 2 పేపర్లు మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ మెథడ్ మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్ అండ్ మ్యాథ్స్ కంటెంట్. ఈ కంటెంట్ అనేది స్కూల్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటది. బయోసైన్స్ అయితే బయోసైన్స్ మెథడ్, బోటనీ అండ్ జువాలజీ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటది. ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్ మెథడ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటది. అండ్ సోషల్ అయితే సోషల్ మెథడ్ అండ్ సోషల్ హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ఉంటది. ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. తెలుగు అయితే తెలుగు మెథడ్ తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మెథడ్ ఇంగ్లీష్ కంటెంట్. ఇది గురుకుల టీచర్ సంబంధించిన టీజీటీ పీజీటీ క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్. సో ఈ 3 పేపర్లకు 300 మార్క్స్ ఉంటాయి. ప్రతి పేపర్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. జనరల్ స్టడీస్ వచ్చేసి బైలింగ్వల్ లో ఉంటుంది. పేపర్ 2 పెడగాజీ మెథడాలజీ వచ్చేసి స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం. పేపర్ 3 కంటెంట్ వచ్చేసి స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం. ఏ పేపర్ వాళ్ళకైనా కూడా ప్రతి పేపర్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్టదు. ఇది గురుకుల టీచర్కి సంబంధించి టీజీటీ పీజీటీ సిలబస్ అండ్ క్వాలిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.